వెంటనే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఇన్వైటింగ్ వెరీ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా జోనల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ కరీంనగర్ జోన్ నాంచారయ్య గారికి, మా ఆహ్వానం పలుకుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ లేడీస్ అందరికీ శుభోదయం. ఇప్పుడు 37 సంఘాలు పోయిన నెలలో డిస్పాచ్ చేశాము. అలానే ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవాళ వరకు మేము 3 మా బ్రాంచ్ మా బ్యాంక్ ఈ యొక్క స్వయం ఉపాధి మరియు స్వయం సమృద్ధి సాధించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసం మన కలెక్టర్ గారు మనం అడగగానే ఒప్పుకోవడం, అట్లాగే మన కార్యక్రమానికి అటెండ్ అవ్వడం నిజంగా మనం గర్వించదగిన విషయం. ఆయన చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మన అదృష్టం. ఏంటంటే దయచేసి మేము ఇచ్చిన డబ్బులతో యాక్టివిటీలు స్టార్ట్ చేయండి. యాక్టివిటీ స్టార్ట్ చేసి మీరందరూ స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. దీనికి ఈ స్వయం సేవా గ్రూపులకు కూడా మాతో పాటు గవర్నమెంట్ కూడా మీతోనే ఉంది. ప్రతి ఒక్కటి కూడా మీకు రావాల్సిన దాంట్లో పావల వడ్డీలు కానీ ఇవి కానీ మేము గవర్నమెంట్ ఇద్దరూ కలిస్తేనే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతున్నాయి. కాబట్టి మీరు బాగా కట్టండి, మళ్ళీ రోజు తీసుకుంటూ ఉండండి, మీరు అభివృద్ధి చెందండి. అది అంటే మా బ్యాంకర్స్ దగ్గర నుండి విన్నపం. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇక మొన్నే డీసీసీ మీటింగ్లోనే చెప్పారు మాకు త్వరగా ఎస్హెచ్జి గ్రూప్స్ అన్నీ కంప్లీట్ చేయాలని. ఇక ఆ రోజు ఆయన మా జిల్లాలో ఉన్నటువంటి అందరు మేనేజర్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా మన గ్రూప్స్ ఇంకా ఎన్ని ఉంటే పెండింగ్ ఉంటే అన్నీ కలెక్టర్ గారు చెప్పారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇద్దామని చెప్పిన సందర్భంగా ఈరోజు వాణినగర్ బ్రాంచ్ నుండి ఈ సుమారు 4 కోట్ల వరకు మనం గ్రూప్స్కి లోన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా బిహైండ్ ద కట్టడం ఒక జిల్లా కలెక్టర్ గారు. ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. 3 నెలలు వేరే వాళ్ళని నమ్మట్లేదు బ్యాంకులు. ఆల్రెడీ చెప్పారు ఇందాక. ఎందుకు అంటే మీకు ఒక మెకానిజం ఉంది, ఒక స్టాఫ్ ఉన్నారు, మిమ్మల్ని ఆర్గనైజ్ చేసి తీసుకురావడం, మిమ్మల్ని ప్రాపర్గా కట్టేయడం అనేది జరుగుతుంది. అలాగే రూరల్లో కానీ అర్బన్లో కానీ. కొద్దిగా అర్బన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు తీసుకున్న వాళ్ళందరూ సక్రమంగా కడితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ ప్రతి గ్రూప్కి 77.5 లక్షలు అంటే 75,000 నుంచి ₹1,00,000 దాకా వస్తుంది ఒక్కొక్క మెంబర్కి. ఇట్స్ పెద్ద అమౌంట్. మామూలుగా మీరు చిన్న ఏదైనా యాక్టివిటీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అమౌంట్. కాబట్టి ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఇచ్చే అమౌంట్ని మళ్ళీ తిరిగి బ్యాంకుకి సక్రమంగా చెల్లించండి. మీ వాయిదాల ప్రకారం మీకు రావాల్సినవి ఏవైతే పావుల వడ్డీ అవి ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాటిలో మీరు ఎక్కువ వాటి గురించి మీ లోన్స్ పెండింగ్ పెట్టకుండా ఉండాలి. సో నేను కోరుకున్నది ఒకటి, మీరు ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ 50,000 నుంచి స్టార్ట్ అయ్యామో, ఇప్పుడు 7.5 లక్షలకు వచ్చాం. మీరు ఇది తిరిగి చెల్లించుకుంటూ పోతుంటే మీరు ఇంకా ముందుకెళ్ళవచ్చు. ఏదైతే మనం స్వయంగా అభివృద్ధి చెందాలి, మహిళా సాధికారత రావాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎకనామికల్గా మనం సపోర్ట్ చేస్తున్నాయి అన్ని బ్యాంకులు. సో అందులో ఆంధ్ర బ్యాంక్ ముందంజలో ఉంది. దానికి థ్యాంక్ యూ సార్ డీజీఎం గారు. మీరు ఏదైతే మన డీసీసీలో తీసుకున్నాం దాంట్లో ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మళ్ళీ మేము వేరే బ్యాంకులకి చెప్పుకోవడానికి కూడా నాకు ఇట్ ఈస్ ఎ పాజిటివ్ మోటివేషన్. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకులు చేశారు కాబట్టి మీరు ఎందుకు చేయలేదు ఇంతవరకు అని అడగొచ్చడానికి వీలుగా ఉంటుంది సార్. కరెక్ట్గా మనం మామూలుగా వేరే వీళ్ళు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే కమిషనర్ గారికి థ్యాంక్ యూ సార్. సో మీరందరూ తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాల్సి కోరుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్. చాలా సంతోషం. మొన్ననే సమావేశం ఏర్పాటు చేసినాం. సమావేశంలో మహిళలకు రుణాలు ఇవ్వాలి అని చెప్పాం. దానికి అనుగుణంగా మొదటి కార్యక్రమం నాంచారయ్య గారు మరి డీజీఎం ఆంధ్ర బ్యాంక్ కరీంనగర్ నుంచి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి ఇక్కడే ఆ రోజే మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని మన బ్యాంకే ముందుగా మహిళలకి రుణాలు ఇద్దామని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి వారు ఏర్పాటు చేసిన మరొకసారి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు.
మరి ఆ విధంగా ఒక పాజిటివ్ మైండెడ్ ప్రోయాక్టివ్ అంటే చేద్దాము అనేది ఆలోచన అధికారులకు వచ్చినప్పుడు విత్ ఇన్ ది రూల్స్, నిబంధనల్లోనే రూల్స్ ఉంటాయి. చేయాలనుకుంటే చేయవచ్చు, చేయదలుచుకోకపోతే చేయలేదు. మరి ఈయన బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణారెడ్డి, ఇంకో పక్కన ఇంకో బ్యాంక్ కూడా ఉంది, వాళ్ళు పైసా ఇవ్వరు, ఇంకొక రకం ఇస్తారు. మరి అదే బ్యాంకు అదే మేనేజరు, కానీ ఎక్కడ తేడా అంటే మనిషిలో తేడా. సో ఆ విధంగా మంచి పాజిటివ్ మైండ్ ఇవ్వాలనే మంచి గుణం వారికి వచ్చింది అంటే కూడా మరి మీరు మంచివాళ్ళు కాబట్టి, ముఖ్యంగా మహిళలు మంచివాళ్ళు, తీసుకున్న రుణాన్ని మళ్ళీ కడతారనే నమ్మకం వారికి ఇచ్చారు కాబట్టి వారు కూడా ముందుకొచ్చి మీకు రుణాలు 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 మేము మహిళలకైతే ఇస్తాం సార్, మహిళలకైతే ఇస్తాం సార్, మహిళలకైతే ఇస్తాం సార్ అంటున్నారు. మన బ్యాంకులో కూడా మన మీటింగ్లో సమావేశంలో కూడా మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, నువ్వు ఇవ్వకపోతే నేను, అంటే పోటీ, మహిళలకు రుణాలు ఇవ్వటానికి పోటీ పడుతున్న బ్యాంకర్స్. అది మీరందరూ మహిళలు తీసుకున్న రుణాన్ని కట్టే అలవాటు, తీసుకున్న డబ్బుని మంచిగా సద్వినియోగం చేసుకునే అలవాటు, దాని మీద పైసా ఎక్కువ చేసుకునే అలవాటు, కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా సరిపించుకోవాలి, మన కుటుంబం మనం అనే ఆలోచనతోటి ఈ డబ్బుని మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఇవ్వాలి డబ్బులు అనే ఉద్దేశంతో బ్యాంకర్స్ ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి మీ అందరి తరపున వారికి కృతజ్ఞతలు. మరి 200 కోట్ల సుమారు మన జిల్లాలో మరి బ్యాంకు మహిళలకు రుణాలు ఇస్తున్నాం. మరి ఈరోజు ఈ బ్యాంకులో 9.5 కోట్లు ఆల్రెడీ మీకు ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఒక్కరోజే 4 కోట్ల బ్యాంకు రుణాలని మీకు ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ మరి ఖచ్చితంగా డబ్బు మీకు ఖర్చు చేయాలంటే 1 నిమిషం పడదు, సంపాదించాలంటేనే సమస్య. మరి ఈ డబ్బుని మీరు ఎంత ఆదా చేసుకుని, మనం ఈరోజు వరకు ఎంత తిని ఉంటాం? నేనైతే ఈ బిల్డింగ్ కంటే ఎక్కువ అంత బియ్యం తిని ఉంటాను. ఏమైనా ఆగిందా? ఏం ఆగలే కదా. ఈ డబ్బు 4 కోట్లు కాదు, 400 కోట్లు కూడా మొత్తం కరిగిపోతుంది. కానీ 400 కోట్లు, ఈ 4 కోట్లు 40 కోట్లు కావాలి, 400 కోట్లు కావాలి మీ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర. అప్పుడు ఇచ్చిన వారు తీసుకున్నవారు తృప్తిగా సంతోషంగా సంతృప్తిగా మరి ఉండడానికి అవకాశం ఉంది, సంతోషం నింపడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మరి ఈ రుణాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకుని మీ ఇల్లు అభివృద్ధి రావాలి. అదేవిధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా వాటిని మీ దగ్గర చేరటానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది ఖచ్చితంగా. బట్ ఈ బ్యాంక్ రుణాలు మాత్రం హెసల్ ఫ్రీ, అంటే మామూలుగా పాత రోజుల్లో బ్యాంక్ దగ్గర పోయి రుణాలు తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ని మీకోసం చాలా తక్కువ చేసేసినారు. ఫలాని గ్రామైక్య సంఘం మరి వారు రిజల్యూషన్ చేస్తే ఫలాని వారికి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక బ్యాంక్ పాయింట్ పర్సన్ పెట్టారు. డాక్యుమెంటేషన్ కూడా మీకు తెలుసు సంఘాలకి, ఆ డాక్యుమెంటేషన్ కూడా మీ తరఫున ఇంకొకరు చేస్తారు. మరి ఆ విధంగా చేసి అమ్మ రెడీ అయింది చెక్, నువ్వు అడిగినావు కదా ఆ రోజు మా సంఘ సమావేశంలో ఈ విధంగా అడిగినావు కదా లోన్ కోసం, సో అది ఇక్కడ రెడీ చేసినాం, నువ్వు ఈ రోజు చెక్ తీసుకొని రా అని మాత్రమే పిలుస్తున్నారు. అంటే ఆ విధంగా చిన్న వడ్డీ వ్యాపారస్తులకి పోటీగా, వడ్డీ వ్యాపారస్తుల కంటే ముందుగా మరి మీకు రుణాలు బ్యాంకులు ఈరోజు మహిళలకి ఇస్తున్నారు. కాబట్టి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోకుండా మరి బ్యాంకుల దగ్గర మంచిగా మీరు డబ్బులు తీసుకున్న డబ్బులు కట్టుకొని ఇక్కడే విశ్వాసం పొందగలిగితే, ఇది సంఘంతోటే విశ్వాసం కాదు, మీరు తీసుకున్న ఇండివిజువల్గా వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్న విశ్వాసం పొందగలిగితే కూడా మీకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మరి మీరు విశ్వాసత పొంది మరి ఈ జిల్లాని ప్రతి ఒక్క మహిళలు మరి మీరు భుజస్కంధాలం వేసుకొని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తే మరి గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామం చేస్తే మరి జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు మరి ఈ రుణాలని సద్వినియోగం చేసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత ఘనంగా లక్ష్మీనారాయణ గారు, బాలకృష్ణారెడ్డి గారు, నాంచార్య గారు ఆర్గనైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా ఎక్కువ రుణాలు మా మహిళలకు ఇవ్వాలని మీ అందరి తరఫున మరొకసారి వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చేసిన మహిళలందరికీ
మరొకసారి పేరు పేరున నమస్కారం చెప్తూ